రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ సైతం 26 బాల్స్ లో 57 రన్స్ చేశాడు. దీంతో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది టీమిండియా. అలాగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను మరో 2 మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది భారత్. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో గెలిచింది సూర్యసేన. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఇక టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్లు చెమటోర్చారు. గ్లెన్ ఫిలిప్స్ 48, చాప్మన్ 32, శాట్నర్ 27 రన్స్ మినహా మిగతా బ్యాటర్లు రన్స్ చేయలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్నోయ్ తలో 2 వికెట్లు తీశారు. గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 68 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే కెప్టెన్ సూర్యకుమార్ సైతం 26 బాల్స్ లో 57 రన్స్ చేశాడు. దీంతో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది టీమిండియా. అలాగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను మరో 2 మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది భారత్. ఇక ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో గెలిచింది సూర్యసేన. ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్లు చెమటోర్చారు. గ్లెన్ ఫిలిప్స్ 48, చాప్మన్ 32, శాట్నర్ 27 రన్స్ మినహా మిగతా బ్యాటర్లు రన్స్ చేయలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్నోయ్ తలో 2 వికెట్లు తీశారు.